అందరికీ నమస్కారం. మనం గతంలో అస్తిత్వవాదం మూలాల గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే థియరీ తెలుసుకోవడం ఒక ఎత్తు, దాన్ని ఆచరణలో పెట్టడం ఇంకో ఎత్తు. అందుకే ఈరోజు మనం ఈ ఫిలాసఫీను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి, అసలు ఎలా జీవించమని ఇది చెప్తోంది అనే ఆచరణాత్మక విషయాల్లోకి కాస్త లోతుగా వెళదాం. గుర్తుండే ఉంటుంది, పోయినసారి మనం ఈ మాటతోనే ముగించాం. జీవితానికి ముందుగా రాసిపెట్టిన అర్థం ఏదీ లేదనే నిజాన్ని ఎదుర్కోవడం, అంటే ఆ అగాధంలోకి చూడటమనేది ప్రయాణంలో జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. అది మొదలే, కాని అంతం కాదు. అవును, ఆ నిజాన్ని అంగీకరించాక మరిప్పుడు ఏంటి, ముందుకెలా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది, చాలా వ్యక్తిగతమైంది కూడా. అస్తిత్వవాదం మన ముందుంచే ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మనం చెయ్యబోయేది. సరే, మరి ప్రయాణానికి కావలసిన మొదటి సాధనమేంటో చూద్దామా? అదే, మనల్ని మనం ఎలా నిర్మించుకుంటామనే ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోవడం. మనం ఎవరనేది ఎలా తయారవుతుందో చూద్దాం రండి. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక పెన్ని ఉదాహరణగా తీసుకుందాం. చూడండి, ఒక పెన్ని తయారు చేయకముందే దాని ఉద్దేశమేంటో డిసైడ్ చేస్తారు. దాని పని రాయడం. అంటే దాని సారం దాని ఉనికి కన్నా ముందే ఉంది. కాని మనుషుల విషయంలో ఇది కంప్లీట్గా రివర్స్. మనం ముందు పుడతాం, అంటే ఉనికిలోకి వస్తాం. ఆ తర్వాత మన పనులు, మన నిర్ణయాల ద్వారా మన ఉద్దేశ్యాన్ని, మన సారాన్ని మనమే తయారు చేసుకుంటాం. ఈ ప్రాథమికమైన ఆలోచననే అస్తిత్వవాదంలో ఉనికి సారానికి ముందొస్తుంది అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనమంతా ఒక ఖాళీ క్యాన్వాస్ లాంటివాళ్లం. మన జీవితానికి రంగులు మనమే వేసుకోవాలి, మన ఉనికికి అర్థాన్ని మనమే ఇచ్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడమే ఈ మొత్తం ఫిలాసఫీకి పునాదిలాంటిది. ఇక ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన పాయింట్కి తీసుకొస్తుంది. అదే సంపూర్ణ స్వేచ్ఛ అనే ఒక సవాలు. అసలు స్వేచ్ఛ అనేది ఒక వరమా, లేక మనం నెత్తిన మోయలేని ఒక భారమా? దీని గురించి కాస్త లోతుగా చూద్దాం. ఫేమస్ ఫిలాసఫర్ జీన్ పాల్ సార్త్రే ఏమన్నారంటే, మనిషి స్వేచ్ఛగా ఉండటానికి ఖండించబడ్డాడు అనే మాట కాస్త వింతగా అనిపిస్తుంది కదా. కాని దానర్థమేంటంటే, మన స్వేచ్ఛ అనేది మనం వద్దన్నా వదలని ఒక పెద్ద బాధ్యత. మరి స్వేచ్ఛ ఎందుకు భారంగా అనిపిస్తోంది? ఎందుకంటే మన జీవితానికి ముందుగా రాసిపెట్టిన రూల్బుక్ ఏదీ లేదు. మనల్ని మనం ఎలా మలుచుకుంటే అలా తయారవుతాం. దానికి పూర్తి బాధ్యత మనదే. మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మనం ఎవరినేది డిఫైన్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎంచుకోవడాన్ని ఆపలేం. ఏదీ ఎంచుకోకపోవడం కూడా ఒక రకమైన ఎంపిక. అయితే మన స్వేచ్ఛకు హద్దులేలేవా? అలాని కాదు, ఖచ్చితంగా ఉన్నాయి. వాటినే అస్తిత్వవాదం వాస్తవికత అంటుంది. ఇవి మనం మార్చలేని నిజాలు. మనం ఎక్కడ పుట్టాం, మన గతమేంటి, మన చుట్టూ ఉన్న పరిస్థితులేంటి, ఇవన్నీ మన స్వేచ్ఛ పనిచేయాల్సిన పరిమితులన్మాట. మరి ఈ పరిమితుల్ని ఎలా దాటాలి? దానికి అస్తిత్వవాదం ఒక దారి చూపిస్తుంది. ఫస్ట్, మనకున్న వాస్తవాన్ని అంగీకరించాలి. తరువాత దానికి మనమే ఒక అర్థాన్నిచ్చుకోవాలి, దాన్ని ప్రశ్నించాలి. ఆ తర్వాత దానికి మనం ఎలా స్పందించాలో స్వేచ్ఛగా ఎంచుకోవాలి. ఆ ఎంపికే మన భవిష్యత్తును, మనల్ని మనం చూసుకునే విధానాన్ని మారుస్తుంది. ఓకే, ఇంత థియరీ బాగానే ఉంది. కాని అసలు లక్ష్యమేంటి? ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలి? సమాధానం ప్రామాణికమైన జీవితాన్ని గడపడం. దాని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ప్రామాణికత అంటే ఒథెంటిసిటీ. చాలా సింపుల్గా చెప్పాలంటే, సమాజం ఏం చెప్తోంది, పక్కవాళ్లేమనుకుంటున్నారు అని కాకుండా మనకు మనం నిజాయితీగా బతకడం. మన విలువలకు, మన నమ్మకాలకు కట్టుబడి ఉండటం. బయటనుంచి వచ్చే ఒత్తిడ్లకు లొంగిపోకుండా మనల్ని మనం నిలబెట్టుకోవడమన్నమాట. మరి అలాంటి ప్రామాణికమైన జీవితం ఎలా ఉంటుంది? అది సమాజం గీసిన గీతల్ని ధైర్యంగా దాటమంటుంది. మనకున్న స్వేచ్ఛను గుర్తించి దాన్ని ధైర్యంగా వాడమంటుంది. మనకు వ్యక్తిగతంగా అర్థాన్నిచ్చే పనులకు కమిటవ్వమంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా జీవితం చాలా చిన్నది అనే స్పృహతో ప్రతి క్షణాన్ని అర్జెంట్గా, అర్థవంతంగా జీవించమని చెప్తుంది. ఏ ఫిలాసఫీ అయినా సరే గానికి రెండు వైపులా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ ఆలోచనను ఒక బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్తో చూద్దాం. అస్తిత్వవాదం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, దానిమీద ఉన్న విమర్శలేంటి, రెండింటినీ పరిశీలిద్దాం.
ఒకవైపు చూస్తే అస్తిత్వవాదం మన జీవితానికి మనమే బాధ్యులం అనే గొప్ప శక్తినిస్తుంది. మన విలువలకు తగ్గట్టు మనం బతకాలని ప్రోత్సహిస్తుంది. చాలా బావుంది కదా? కానీ రెండో వైపు కూడా చూడాలి. ఇది విపరీతమైన అహంకారానికి లేదా ఏం చేసినా ఫర్వాలేదులే అనే ప్రమాదకరమైన ఆలోచనకు దారితీయొచ్చని కొందరు విమర్శిస్తారు. అంతకంటే ముఖ్యంగా తీవ్రమైన పేదరికం, అణచివేత లాంటి పరిస్థితిలో ఉన్నవాళ్లకు ఈ స్వేచ్ఛ, ఈ ఎంపికలు ఎంతవరకు సాధ్యం? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనమిక ముగింపు దశకు వచ్చేశాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, అస్తిత్వవాదం మన చేతిలో రెడీమేడ్ సమాధానాల పుస్తకం పెట్టదు. అది మనకు కేవలం ఆలోచించడానికి ఒక ఫ్రేమ్వర్క్ని, ఒక కొత్త కోణాన్ని మాత్రమే ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫిలసాఫీ బలం అది మనకు ఇచ్చే కంఫర్ట్లో లేదు. అది మనల్ని ఎదుర్కోమని చెప్పే ప్రశ్నల్లో ఉంది. మన జీవితానికి ఏ సిద్ధాంతం, ఏ దేవుడు, ఏ ప్రభుత్వం బాధ్యత కాదు. ఆ బాధ్యత పూర్తిగా, సంపూర్ణంగా మనదేనని ఇది పదే పదే గుర్తుచేస్తుంది. ఈ ఆలోచనల సారాంశమంతా ఈ ఒక్క శక్తివంతమైన వాక్యంలో ఉంది. అర్థమనేది మనకు ఎవరో ఇవ్వకపోతే దాన్ని మనమే తయారు చేసుకోవాలి. అంటే మన జీవితానికి అర్థమనేది బయటెక్కడో వెతుకుతే దొరికే వస్తువు కాదు. అది మనమే లోపల్నుండి సృష్టించుకోవలసిన ఒక కళ. దాన్ని మనం నిర్మించుకోవచ్చు లేదా ఆ బాధ్యత నుంచి తప్పించుకోవచ్చు. ఆ చాయిస్ మనదే. కాబట్టి మనం ముగించే ముందు అడగాల్సిన అసలైన ప్రశ్న జీవితానికి అర్థముందా అని కాదు. ప్రశ్న ఇంకాస్త వ్యక్తిగతమైనది. ప్రస్తుతం మనం తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా, మనం చేస్తున్న పనుల ద్వారా ఎలాంటి అర్థం సృష్టించబడుతోంది? ఆలోచించండి.